దుండిగల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. స్థానికంగా వచ్చిన ఫిర్యాదుల మేరకు తనిఖీలు చేశామన్నారు. ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అనుమతులు జారీ జాప్యంపై గల కారణాలను తెలుసుకుంటున్నామన్నారు. శానిటేషన్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య కంటే హాజరు నమోదు తక్కువగా ఉందని తెలిపారు. చాలామంది ఉద్యోగులు ఏసీబీ రైడ్స్ సమాచారం తెలుసుకొని విధులకు గైర్హాజరు అయ్యారని, వారందరిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. బర్త్ డెత్ సర్టిఫికేట్ల నమోదు జారీతో జరుగుతున్న అవకతవకలపై దృష్టి సారించామన్నారు. రాత్రి వరకు తనిఖీలు కొనసాగుతాయని, మున్సిపల్ కార్యాలయంలో అక్రమాలపై నిఘా కొనసాగుతుందన్నారు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్. దుండిగల్ మున్సిపాలిటీ మీద ఈ మధ్యలో కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్ లో ఎంక్వైరీ భాగంగా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ ని సర్ప్రైజ్ చెక్ చేశాము. మార్నింగ్ ఉదయమే ఆఫీస్ స్టార్ట్ కాకముందే వచ్చేసాము. తర్వాత ఆఫీస్ లో కొన్ని ఏవైతే జరుగుతున్నావో జరగకూడనటువంటి ఏమేమి ఉన్నాయి అనేది కొన్ని చూస్తున్నాం. వాటిల్లో మెయిన్ గా సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ అవపడ్డది. ఇక్కడ ఆఫీస్కి వచ్చే సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ కాకుండా బయట శానిటేషన్ ఎంప్లాయీస్ కూడా యాక్చువల్లీ ఇక్కడ రిజిస్టర్ లో ఎంతమంది చూపిస్తున్నారో అంతమంది లేరు. అక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మంది అప్లోడ్ చేశారు. అది కూడా వెరిఫై చేస్తున్నాం మాకు టీమ్స్ పంపించేసి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కంప్లైంట్స్ మీద కూడా వేరు ఇన్స్పెక్టర్స్ వేరు టీమ్స్ గా వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది మొన్న రీసెంట్లీ జిహెచ్ఎంసీ అది కాబట్టి ఎక్కువ ఫైల్స్ ఇక్కడ లేవు. ఉన్న ఫైల్స్ లో కూడా చాలా వరకు నోటీసులు ఇచ్చాక తర్వాత ఫర్దర్ యాక్షన్ అనేది ఇంకా తీసుకోలేదు. అది చాలా 2-3 నెలలు గడిచిపోయింది. కొన్ని మాత్రమే, అందులో ఒక 2-3% మాత్రమే యాక్షన్స్ తీసుకున్నారు. మిగతా 90% ఎందుకు యాక్షన్ తీసుకోలేదని ఎంక్వైరీ చేస్తున్నాము.